హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ మోనికా రెడ్డి. ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే యూర్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ ఇంట్రెస్ట్ కి a big round of applause. I want to take a moment and say this. 10th అయిపోయింది, so many memories and so many emotions. ఇప్పుడైతే మన కాలేజ్ కి వెళ్ళబోతున్నా. 10th వరకు మనం మంచి ఎఫర్ట్స్ అయితే పెట్టాం. అదే కనుక మన ఇంటర్ లో ఇంకా ఫ్యూచర్ లో కంటిన్యూ చేస్తే మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. ఈ ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ సిరీస్ లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 10% సిలబస్ అయితే మనం కంప్లీట్ చేసేస్తాం. మనం కాలేజ్ కి వెళ్ళక ముందే 10% సిలబస్ కంప్లీట్ చేసుకుంటే స్టడీస్ లో మనల్ని ఎవరు బీట్ చేయలేరు. ఈ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ఆఫ్ ద సిరీస్ లో అయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ ఇంటర్ లోవి అయితే మనం డిస్కస్ చేస్తాం. ఇంటర్ లో ఎవ్రీ గ్రూప్ కి ఫ్యూచర్ ఏముంది అంటే, మనం ఇప్పుడు తీసుకున్న గ్రూప్ కి మనం ఫర్దర్ గా ఏం చదువుకోవచ్చు, దానికి ఎలాంటి ఫ్యూచర్ ఉంది, దానికి ఎలాంటి జాబ్స్ వస్తాయి అని అయితే ఇందులో నేను చెప్తాను. మన ఛానల్లో ఎవ్రీడే వీడియోస్ వస్తాయి, నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్ బట్ ఆల్సో ఫర్ 10th న్యూ స్టూడెంట్స్ కూడా నేను అయితే వీడియోస్ చేస్తాను. అవి మీరు మిస్ అవ్వకుండా చూసేయండి. ఎవ్రీడే మీరు ఒక 10 minutes స్పేర్ చేసుకుంటే మీ ఫ్యూచర్ కి మీరు ఒక బెటర్ బేస్ ని బిల్డ్ చేయొచ్చు. సో జాయిన్ మీ అండ్ సబ్స్క్రైబ్. ఎంత పెద్ద సమ్ అయినా, ఎంత పెద్ద ఆన్సర్ అయినా మనం ఈజీగా ఎలా నేర్చుకోవాలి అండ్ లాట్ మోర్ స్టడీ టిప్స్ అయితే నేను నా ఛానల్లో వేస్తాను ఎవ్రీడే. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పింది మీరు కంపేర్ చేసుకొని మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తెలుసుకోండి. ఎవరో ఏదో అన్నారని డెసిజన్ తీసుకోవడం కాదు, ఇది నీ ఫ్యూచర్. ఇంటర్ లో గ్రూప్స్ కోసం ఆలోచిస్తే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎంపీసీ. మీకు నిజంగా ఎంపీసీ మీద ఐడియా ఉందా, లేదంటే అందరూ తీసుకుంటున్నారని మీరు కూడా వెళ్ళిపోతున్నారా? ఇది తెలుసుకోండి ఫస్ట్, ఎందుకంటే మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంపీసీలో అయితే టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. దే ఆర్ 1A, 1B. ఈ రెండు కూడా మ్యాథమెటిక్సే. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్, ఈ రెండు అయితే లాంగ్వేజెస్. ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా సేమ్ సబ్జెక్ట్స్, కానీ 1A, 1B బదులు 2A అండ్ 2B ఉంటాయి. ప్రెసెంట్ ఏపీ ఇంటర్ సిలబస్ ఇది ప్రపోజ్ చేశారు. అవి ఏంటంటే మ్యాథ్స్ లో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్, binomial theorem, sequence and series, straight lines, conic sections, introduction to 3-dimensional geometry, లిమిట్స్ అండ్ డెరివేషన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఇవైతే వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు ఫిజిక్స్ లో ఏం ప్రపోజ్ చేస్తారో మనం చూద్దాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనామిక్స్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, ఇవి ఫిజిక్స్ లో ప్రపోజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కెమిస్ట్రీలో ఏం ప్రపోజ్ చేశారో చూద్దాం. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ: స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థర్మోడైనామిక్స్, ఈక్విలిబ్రియం, రిడాక్స్ రియాక్షన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్, హైడ్రోకార్బన్స్. అంతే. ఇవన్నీ చూసి మీరు అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. నా ఛానల్ కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే మీకు సమ్మర్ హాలిడేస్ లోనే 10% ఆఫ్ ద సిలబస్ అయితే మీ చేతిలో ఉంటుంది. నా ఛానల్ మీరు ఫాలో అయితే ఒక బెటర్ వెర్షన్ ఆఫ్ యూ గా, ఇంకొక బెటర్ స్టూడెంట్ గా అయితే మీరు ఎవాల్వ్ అవుతారు. ఇవన్నీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్ చేసిన చాప్టర్స్. ఎంపీసీ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే బీటెక్, బిఎస్సి, బీసీఏ అండ్ బీఆర్క్, ఇవైతే మెయిన్ ఫార్మ్స్. ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి, కానీ ఇవైతే మెయిన్ స్ట్రీమ్స్. ఇవే చాలా ఎక్కువగా అందరూ తీసుకుంటూ ఉంటారు. బీటెక్ లో మనం కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఏఐ, ఐటీ, ఇంకా అలాంటివన్నీ, ఏరోనాటిక్స్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి బీటెక్ తీసుకుంటే. వీటిని అయితే మీరు పర్సూ చేయొచ్చు. బిఎస్సి లో అయితే బిఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఐ, ఎలక్ట్రానిక్స్, ఫారెన్సిక్ సైన్స్ అయితే మనం పర్సూ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంపీసీ తర్వాత బీసీఏ తీసుకోవచ్చు. ఇంకా ఆర్కిటెక్చర్, ఇంకా డిజైన్స్ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు ఆర్కిటెక్ట్ తీసుకోవచ్చు. ఎంపీసీ తర్వాత మీ కెరియర్ అయితే మీరు ఇలా పర్సూ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఎంపీసీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ కనుక రాస్తే మీకు ఇండియాలో బెస్ట్ ఐఐటి, ఎన్ఐటీస్, ఇంకా ట్రిపుల్ ఐఐటి కాలేజెస్ లో మీకు సీట్ వస్తుంది. ఇంకా స్టేట్ లెవెల్లో బెస్ట్ కాలేజ్ లో మీకు సీట్ రావాలంటే ఎంసెట్, ఈఏపీ, సిఈటి రాస్తే మీకు మంచి కాలేజ్ లో సీట్ వస్తుంది. ఇంకా మీరు కనుక బిట్ సెట్ రాస్తే మీకు పిలాని, గోవా అండ్ హైదరాబాద్ లో మంచి కాలేజ్ లో సీట్ వస్తుంది. మీకు గనక ఎంపీసీ తర్వాత ఆర్కిటెక్ట్ ఆర్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు రాయాల్సిన ఎగ్జామ్స్ ఏంటంటే నాటా, నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్.
దీని తర్వాత బీఆర్కి అడ్మిషన్స్ కూడా రాయొచ్చు మీరు. యూసీఈఈడి అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్. ఇంకా డిజైన్ కోర్సెస్ ఏంటంటే బీడీఎస్, ఇది కూడా చాలా బెస్ట్ మాట ఆర్కిటెక్చర్ కి. దీనికి కాలేజెస్ ఏంటంటే ఐఐటీస్, ఎన్ఐటి, ఎస్పీఏ, సిఈపిటి అండ్ ప్రైవేట్ ఆర్కిటెక్చర్ కాలేజెస్. దీని కెరియర్ పార్ట్ ఏంటంటే ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్, అర్బన్ ప్లానర్, ప్రొడక్ట్ డిజైనర్ ఎక్సెట్రా. నెక్స్ట్ కేటగిరీ కంప్యూటర్ అండ్ ఐటీ ఫీల్డ్స్. ఇదైతే నాన్ ఇంజనీరింగ్ పార్ట్. ఎంపీసీ తర్వాత మీరు ఈ ఫీల్డ్స్ లో కనుక ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు రాయాల్సిన ఎగ్జామ్స్ సియుఈటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ ఎక్సెట్రా. ఇందులో కెరియర్ పాత్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్, ఏఐ ఇంజనీర్, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఎక్సెట్రా. నెక్స్ట్ కేటగిరీ బిజినెస్ అండ్ కామర్స్. ఎంపీసీ తర్వాత మీకు కనుక ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు రాయాల్సిన ఎగ్జామ్స్ ఏంటంటే ఐపీఎంఐటి ఫర్ ఇంటిగ్రేటెడ్ ఎండిఏ అట్ ఐఐఎమ్స్ లైక్ ఐఐఎం ఇందోర్, రోహ్టాక్ ఎక్సెట్రా. CUET for BBA, BCom, Economics and Management courses. NPIT, SCT, UGIT అయితే మనకి ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్ లైక్ NMIMS, Symbiosis ఎక్సెట్రా. ఇవి కనుక రాస్తే మనకి ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్ లో మనకి సీట్ వస్తుంది. దీని కెరియర్ పార్ట్స్ ఏంటంటే బిజినెస్ మేనేజర్, ఎంటర్ప్రెన్యూర్, మార్కెటింగ్ అనలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఎక్సెట్రా. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే డిఫెన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. మీకు కనుక అనిపించిన తర్వాత దీనిలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు రాయాల్సిన ఎగ్జామ్స్ ఏంటంటే NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ ఫర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ట్రైనింగ్ ఉంటదన్నమాట. ఇందులో ISI ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జామ్. ఇదైతే బిఎస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ డేటా సైన్స్ కెరియర్స్ కి అయితే. ఈ కేటగిరీస్ లో కెరియర్ పాత్స్ ఏంటంటే డిఫెన్స్ సర్వీసెస్, ఇందాక చెప్పాను కదా, ఆర్మీ, నేవీ ఇంకా ఎయిర్ ఫోర్స్, గవర్నమెంట్ స్టాటిస్టిషియన్, ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఎక్సెట్రా. ఎంపీసీ స్ట్రీమ్ లో వేరియస్ కెరియర్ పాత్స్ ఉంటాయి లైక్ ఇంజనీరింగ్, బిజినెస్, డిజైన్, ఆర్కిటెక్ట్, ఐటీ ఎక్సెట్రా. మీరు చూస్ చేసుకున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ బట్టి మీ కాలేజ్ ఇంకా కెరియర్ పార్ట్ డిసైడ్ అయి ఉంటుంది. మీకు గనక ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే జేఈ ఇంకా ఎంసెట్ బెస్ట్ ఆప్షన్స్. మీకు కంప్యూటర్ సైన్స్ ఇంకా ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే సియుఈటి అండ్ బీసీఏ ఎగ్జామ్స్ ఆర్ గుడ్ ఆప్షన్స్. ఒకవేళ మీకు బిజినెస్ ఆర్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఐపీఎంఐటి ఆర్ సియుఈటి మీకు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడైతే నేను మీకు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీకు ఎలాంటి కెరీర్ వస్తుంది, ఎలాంటి కాలేజెస్ లో సీట్ వస్తుంది అనేది నేను చెప్పాను. ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ యూ. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి దీంతో వీడియో ఆపేస్తాను. నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. ఎంపీసీ తీసుకుంటే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏం చేయొచ్చు, మీకు ఎలాంటి జాబ్ వస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పాను. సో మీకు హెల్ప్ఫుల్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ లో అయితే బైపీసీ అండ్ అదర్ గ్రూప్స్ మీద వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటివి కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. బాయ్.